ఈ ఏడాది జూలై నాటికి మన దేశంలో పెండింగ్ లో ఉన్న కేసుల సంఖ్య 5 కోట్ల పైనే. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఇవన్నీ పరిష్కారం అవడానికి దాదాపు 300 ఏళ్లు పడుతుంది. జూలైలో ఉన్న 80% మంది విచారణ ఎదుర్కొంటున్న వారే. తగిన లాయర్లు, జడ్జిలు లేకపోవడం సహా గ్రౌండ్ లెవెల్లో కేస్ ఫైలింగ్ అప్పుడు జరిగే చిన్న పొరపాట్లు ఈ జాప్యానికి కారణం. ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. విచారణలో భాగంగా కోర్టులో జరిగే వాదోపవాదాలు, సాక్ష్యాలు, తీర్పులు మొదలైనవన్నీ వివరంగా స్టెనోగ్రాఫర్లు రికార్డ్ చేస్తుంటారు. అయితే ఇందుకు కొంత టైం పడుతోంది. మరికొన్ని కోర్టుల్లో అయితే సరైన సిబ్బంది లేక జడ్జిలే లిఖితపూర్వకంగా తీర్పులను అందిస్తున్నారు. దీంతో ఒక రోజులో ఒక్క కేసు విచారణ తాలూకు వివరాలను నమోదు చేయడంతోనే టైం అయిపోతోంది. అందుకే పెండింగ్ కేసులు పేరుకుపోతున్నాయి. అప్పటికే బర్డెన్ ఉండడం వల్ల బెయిల్ అప్లికేషన్ల పరిశీలనలోనూ జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో ఏఐకి ప్రాధాన్యం పెరిగింది. కోర్టులు డిజిటలైజేషన్ ను అడాప్ట్ చేసుకోవాలని 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనతో చాలా కోర్టులు ఏఐ టూల్స్ అడాప్ట్ చేసుకున్నాయి. న్యాయ్ ఏఐ, సుప్రీంకోర్టు, 16 హైకోర్టులు, సుప్రీంకోర్టు ఆఫ్ సింగపూర్ కి కూడా ఏఐ టూల్స్ డెవలప్ చేసింది. ఇది డిఫెక్ట్ డిటెక్షన్, ఈ ఫైలింగ్ ఆటోమేషన్, మెటాడేటా ఎక్స్ట్రాక్షన్ మొదలైన వాటిని అందిస్తుంది. డిఫెక్ట్ డిటెక్షన్ అంటే ఏదైనా కేసు ఫైల్ చేస్తున్నప్పుడు అందులో ఏదైనా తప్పులు ఉంటే వాటిని గుర్తిస్తుంది. ఫలితంగా జడ్జీల టైం సేవ్ అవుతుంది. కొన్ని నెలల కోర్టు టైం ఆదా అవుతుంది. సాధారణంగా ఒక విట్నెస్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి 60 నిమిషాలు పడితే ఇప్పుడు 10 నిమిషాల్లోనే ఆ పని అయిపోతున్నట్లు కొందరు జడ్జిలు చెబుతున్నారని అదాలత్ ఏఐ చెప్పుకొచ్చింది. సో దీనివల్ల స్టాఫ్ పై డిపెండెన్సీ తగ్గడమే కాక పెండింగ్ కేసుల భారం అనేది కూడా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 నాటికి 50% ఇండియా కోర్ట్ రూమ్స్ లో తమ టూల్స్ ఉపయోగించేలా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. సానుకూలత మాట అటుంచితే ఈ ఏఐ టూల్స్ వల్ల సవాళ్లు కూడా ఉన్నాయి. అందులో మొదటిది, ఊహాజనితమైన కంటెంట్ ను, మిస్ ఇన్ఫర్మేషన్ ను ఏఐ అందించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జహానా ఏఐ సహా మరికొన్ని సంస్థలు వీటిని విస్తృతంగా ట్రైన్ చేస్తున్నాయి. డేటా భద్రత, ప్రైవసీ ఉండేలా జాగ్రత్తలు పడుతున్నాయి. ఈ ఏఐ వాడకం ఫ్యూచర్ లో న్యాయ వ్యవస్థకు మేలు చేసేదైనా ముందుగా ఈ టెక్నాలజీ వాడకంపై కింది కోర్టులు, సిబ్బంది మొదలైన వారికి అవగాహన పెరగాలని, కనీస మౌలిక వసతులు అంటే మోడర్న్ కంప్యూటర్స్, సరైన ఇంటర్నెట్, విద్యుత్ మొదలైనవి ఉంటేనే వీటిని వాటి సామర్థ్యం మేరకు ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు డ్రాఫ్ట్ ఆర్డర్స్ వంటి హై రిస్క్ జ్యుడిషియల్ వర్క్ ను పూర్తిగా ఏఐకి అప్పగించేందుకు ఇంకాస్త సమయం పడుతుందని అంటున్నారు.